హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి: ఆపరేషన్ ఆమ్స్టాడ్, జిఐ ట్యాగ్ టు జోధ్పూర్ మొజారీ, ఏషియాటిక్ లయన్, రీయూజబుల్ రాకెట్, ఈ సారస్ ప్లాట్ఫామ్, పైజన్ ఫాల్ట్, టైఫూన్ బావి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఫస్ట్ టాపిక్ ఆపరేషన్ ఆమ్స్టర్డ్. సో ఆపరేషన్ ఆమ్స్టర్డ్ అన్నది మనకి రీసెంట్గా కంక్లూడ్ అయింది మాట. సో ఇది మన ఇండియా ముఖ్యంగా వెనిజువెలాలో ఎర్త్క్వేక్ హెల్ప్ కోసం పంపించిన ఒక ఆపరేషన్ మాట. ఈ ఆపరేషన్లో ఇండియా ఎలాంటి మద్దతు ఇచ్చిందంటే ముఖ్యంగా మన మెడికల్ స్టాఫ్ని మద్దతు ద్వారా ఇచ్చిందన్నమాట. ఓకే, సో అంటే మెడికల్ పీపుల్ని, మెడికల్కి సంబంధించిన పీపుల్ని కొంతమందిని అక్కడికి పంపించడం జరిగింది. సో అందులో ఏంటంటే మనకి సర్జన్స్, అలాగే ఎనస్థీషియోలాజిస్ట్, అలాగే ఆర్థోపీడిక్ సర్జన్స్, డెంటల్ అండ్ అదర్ ఫిజిషియన్, మనకి ఇంకా పారామెడికల్ స్టాఫ్, ఇలా కొంతమందిని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనకి వెనిజువెలాకి ఎర్త్క్వేక్ హెల్ప్లో పంపించడం జరిగింది. అండ్ అంతేకాకుండా వాళ్ళకి ఆ పర్టికులర్ మెడికల్ పర్సనల్ హెల్ప్ కాకుండా మెడికల్ ఎక్విప్మెంట్ హెల్ప్ కోసం మనం భీష్మ క్యూబ్స్ని పంపించిందన్నమాట. భీష్మ క్యూబ్స్ అంటే ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, మొబైల్ మినీ హాస్పిటల్స్ మాట. సో అదేంటో ఒక క్యూబికల్స్లా ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్గా మనకి అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇలా మనకి మొబైల్ హాస్పిటల్లో హెల్ప్ చేస్తుంది. అలాగే మనం మెడికల్ ఎక్విప్మెంట్, అలాగే కొన్ని ఎసెన్షియల్ మెడిసిన్స్, ఇలా అన్నీ కూడా మనం ఈ పర్టికులర్ ఆపరేషన్ ఆమ్స్టర్డ్ ద్వారా మనం వెనిజువెలాకి హెల్ప్ చేయడం జరిగింది. ఇండియా ఎమర్జ్డ్ యాజ్ అ dependable first responder in the Indian Ocean region and beyond, guided by the principle Vasudhaiva Kutumbam. Okay, so మనం మిగతా స్టేట్స్కి, మిగతా కంట్రీస్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాం అంటే వీ హ్యావ్ అ ఫిలాసఫీ ఆర్ అ ప్రిన్సిపల్ దట్ ఈస్ కాల్డ్ అస్ వసుదైక కుటుంబం అన్నమాట. అంటే మొత్తం వరల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఒక పర్టికులర్ కమ్యూనిటీకే సంబంధించిన వాళ్ళు, అండ్ దాన్నే మనం వసుదైక కుటుంబం అంటారు అన్నమాట. అంటే అంతేకాకుండా మన నేబరింగ్ కంట్రీస్కి ముఖ్యంగా మన హెల్ప్ ఉంటుంది అని చెప్పి మనం కమిట్మెంట్ కూడా అనుకున్నాం. అదే దట్ ఈస్ సాగర్. అది సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అన్నమాట. ఓకే, ఇండియన్ ఓషన్ రీజన్ అండ్ అలాగే మనకి సాగర్ ఇనిషియేటివ్ ద్వారా ఇది మన కమిట్మెంట్ మనం చేసుకుంది మనం. సో ఇలా మనకి వెనిజువెలాకే కాదు, మిగతా ముందు కూడా మనం చాలా దేశాలకి డిఫరెంట్ సందర్భాల్లో చేసాం అన్నమాట. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ఏంటంటే ఆపరేషన్ ఏంటి, ఏ దేశానికి ఎలాంటి మద్దతు చేసామో తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఆపరేషన్ మైత్రి. సో ఇది మనం నేపాల్లో 2015లో నేపాల్కి హెల్ప్ చేసింది. ముఖ్యంగా ఎందుకు ఏంటంటే నేపాల్లో అప్పుడు ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ ఎర్త్క్వేక్లో మనకి నేపాల్కి రీకన్స్ట్రక్ట్ చేయడానికి హెల్ప్ చేసాము. ఆపరేషన్ దేవి శక్తి, ఇది ఆఫ్ఘనిస్తాన్ 2021 అన్నమాట. సో ఫర్ ద ఇవాక్యువేషన్ ఆఫ్ 669 పీపుల్ అండ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్. మనకి 2021లో మనకి తాలిబాన్ గవర్నమెంట్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు ఆ పర్టికులర్ పొలిటికల్ చేంజ్లో ఉన్నప్పుడు మనం ముఖ్యంగా కొంతమందిని అక్కడి నుంచి ఇవాక్యువేట్ అవ్వడానికి హెల్ప్ చేసాం. మిషన్ సాగర్, సో ఇది 2020 నుంచి ఉందన్నమాట. వేర్ ఇండియన్ నేవీ ప్రొవైడెడ్ ఫుడ్, మెడికల్ ఆక్సిజన్, relief materials to 15 Indian Ocean countries during the COVID-19 pandemic మాట. ఓకే, సో మిషన్ సాగర్ ద్వారా ఏంటంటే మనం COVID-19 పాండమిక్లో 15 ఇండియన్ ఓషన్ కంట్రీస్, ఇండియన్ ఓషన్ బార్డర్గా ఉన్న కంట్రీస్కి మనం చాలా మద్దతు చేసాం. ముఖ్యంగా అది ఇందులో ఫుడ్లోని మెడికల్ ఆక్సిజన్ అండ్ రిలీఫ్ మెటీరియల్ ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేసాం అన్నమాట. ఆపరేషన్ సముద్ర సేతు, ఇది 2020లో టు రిపార్టేట్ 3992 ఇండియన్స్ బై సీ. సో మనం ఆ టైంలో ఏంటంటే చాలామంది ఇండియన్స్ని అవుట్ సైడ్ స్ట్రెయిన్ అయిపోతే వాళ్ళని తీసుకొచ్చామన్నమాట. అలాగా మనం సీ రూట్లో కూడా మనం కొంతమంది ఇండియన్స్ని ఇండియాకి చేర్చామన్నమాట COVID-19 టైంలో. సో అదే ఆపరేషన్ సముద్ర సేతు. దెన్ ఆపరేషన్ గంగా, ఇది యుక్రెయిన్కి మనం 2022లో చేసిన హెల్ప్. ముఖ్యంగా యుక్రెయిన్లో మనకి కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు సో మనం కొంతమంది మనుషుల్ని సేఫ్ ప్లేస్కి ఇవాక్యువేట్ చేసాం. ఓకే, అలాగే ఆపరేషన్ దోస్త్, ఇది టర్కీ అండ్ సిరియా. సో ఇక్కడ 2023లో టు సెండ్ మెడికల్ టీమ్స్, ఫీల్డ్ హాస్పిటల్స్, రెస్క్యూ టీమ్స్ అండ్ మోర్ దెన్ 135 tons ఆఫ్ రిలీఫ్ మెటీరియల్ ఆఫ్టర్ ద డెడ్లీ ఎర్త్క్వేక్. ఓకే, అలాగే ఆపరేషన్ కావేరీ సుడాన్లో, ఇది మనం టు ఎన్ష్యూర్ ద సేఫ్ ఇవాక్యువేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ డ్యూరింగ్ ద సివిల్ కాన్ఫ్లిక్ట్.
సో మనకి సుడాన్లో సివిల్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు ఇండియన్స్ని, అక్కడ ఉండిపోయిన ఇండియన్స్ని తిరిగి మనం సురక్షితంగా ఇండియాకి తీసుకొచ్చాం. దాని పేరే ఆపరేషన్ కావేరీ మడ్. అండ్ అలాగే ఆపరేషన్ బ్రహ్మ, ఇది మయన్మార్ 2025లో టు ప్రొవైడ్ అప్రాక్సిమేట్లీ 750 tons of humanitarian assistance field hospitals for earthquake hit Myanmar. సో మయన్మార్లో 2025లో మనకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు వాళ్ళు రీకన్స్ట్రక్ట్ అవ్వడానికి రిలీఫ్ మెషర్స్గా మనం హెల్ప్ చేసాం. దాన్నే ఆపరేషన్ బ్రహ్మ అంటున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ జిఐ ట్యాగ్ టు జోధ్పూర్ మొజారీ. సో మనకి రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది, ఎందుకంటే లైక్ మనకి జోధ్పూర్ అంటే ఇది రాజస్థాన్లో ఉన్న ఒక ప్రాంతం. సో ఇక్కడ మనకి ఒక ఫుట్వేర్ అన్నది రెడీ అవుతుంది, హ్యాండీక్రాఫ్ట్ అది. సో దట్ ఈస్ మొజారీస్ అంటాం అన్నమాట. దానికి జిఐ ట్యాగ్ వచ్చింది, అందుకు ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ద ఐకానిక్ జోధ్పూర్ మొజారీ, హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫుట్వేర్ ట్రెడిషన్ ఫ్రమ్ రాజస్థాన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఓకే, సో ఇలా ఉంటాయన్నమాట మనకి జోధ్పూర్ మొజారీస్ అంటే. ఓకే, సో జోధ్పూర్ మొజారీ ఇస్ అ ట్రెడిషనల్ లెదర్ ఫుట్వేర్ ఆఫ్ రాజస్థాన్, ఫేమస్ ఫర్ ఇట్స్ ఫైన్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ ఇంట్రిక్రేట్ ఎంబ్రాయిడరీ. సో మనం వివరాల్లోకి వెళ్తే ఇక్కడ జోధ్పూర్ మొజారీ యునిక్ ఫీచర్స్ గురించి చెప్తున్నారు అన్నమాట. సో ఇది ఒక లెదర్తో తయారు చేసే ఫుట్వేర్ అన్నమాట. సో ఇది ఫేమస్ ఎందుకంటే దాని తయారీ చూసే విధానం, తయారు చేసే విధానం అండ్ అలాగే క్రాఫ్ట్మెన్షిప్. సో వాళ్ళు తయారు చేసే విధానంలో ఏంటంటే చాలా చిన్న చిన్న ఇంట్రికేట్, చాలా మైన్యూట్ డిజైన్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట. సో దానివల్ల అది చాలా యూనిక్గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ పర్టిక్యులర్ ఫుట్వేర్ అన్నది ఒక కమ్యూనిటీ తయారు చేస్తుంది, దట్ ఈస్ జినాగర్ కమ్యూనిటీ మాట. ట్రెడిషనలీ వీళ్ళు శాడిల్ మేకర్స్ మాట. శాడిల్ మేకర్స్ అంటే మనకి గుర్రం మీద జీన్ ఉంటుంది కదా, దాన్ని తయారు చేసే వాళ్ళు అన్నమాట. ఓకే, సో వాళ్ళే ఈ పర్టిక్యులర్ ఫుట్వేర్ని కూడా వాళ్ళు తయారు చేస్తారు. Next, the craft has a history of about 200 years and enjoyed patronage from the royal families of Rajasthan. So, ఈ particular చెప్పులు కుట్టడం ఆర్ చెప్పులు డిజైన్ ఇది కొత్తది కాదు, మనకి దీనికి 200 ఏళ్ళ చరిత్ర ఉంది అన్నమాట. ఇట్ ఇవాల్వ్డ్ ఇంటూ యూనిక్ కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ జోధ్పూర్. సో జోధ్పూర్లో ఏంటంటే ఇది ఒక యూనిక్ కల్చరల్ ఐడెంటిటీగా మనకి స్థిరపడిపోయింది అన్నమాట. ద ఫుట్వేర్ ఇస్ డిజైన్ ఫర్ రాజస్థాన్స్ హాట్ క్లైమేట్ అండ్ ఏరీ, కంఫర్టబుల్, ఫ్లెక్సిబుల్, డ్యూరబుల్ అండ్ ఈజీ టు వేర్ అండ్ రిమూవబుల్ అన్నమాట. సో ఈ ఫుట్వేర్లో ప్రత్యేకత ఏంటంటే అక్కడ క్లైమేట్కి తగ్గట్టు ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ వేడిగా ఉంటుంది కదా జనరల్గా, అందుకే ఈ ఫుట్వేర్ అన్నది మనకి చాలా లైక్ ఈజీ టు వేర్ మాట. సో మనకి బెల్ట్ అలా పెట్టుకోవడం అలా ఏం లేదు. సో మనకి ఏరీగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, డ్యూరబుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా యూనిసెక్స్ మాట, అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వాడచ్చు అన్నమాట. The domestic market is estimated at around 100 crore while the exports are around 10 crore మాట. ఓకే, సో ఇండియాలో డిమాండ్ దీనికి చాలా ఎక్కువ. సో అందుకే దీని మార్కెట్ ఎంత ఉంది, 100 crore turnover వరకు అవుతుంది అన్నమాట. అండ్ మనకి ఎక్స్పోర్ట్స్ కూడా 10 కోట్ల వరకు అవుతుంది. ద రీసెంట్ జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్ ఇట్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ పొటెన్షియల్. సో మనం ఇప్పుడు జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల దానికి ఏంటంటే విజిబిలిటీ పెరిగి దానికి ఇంకా బ్రాండింగ్ పెరిగే స్కోప్ ఉంది. సో జిఐ ట్యాగ్ అంటే ఏంటి? ఇట్స్ అన్ intellectual property right guaranteed to products whose quality, reputation or characteristics are essentially linked to their geographical origin. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏదైనా మనిషి మేధాశక్తితో తయారు చేస్తే దాన్ని మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటాం. ఉదాహరణకి మ్యూజిక్, అలాగే డాన్స్, ఇలాంటివన్నీ మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అలాగే మనం ఆర్ట్ వర్క్, పెయింటింగ్స్, ఇవన్నీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. ఇప్పుడు జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్. సో ఏదైనా తయారు చేసిన వస్తువు ఆ జాగ్రఫీతో లింక్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ జాగ్రఫికల్ ఇండికేషన్ అన్నమాట. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ అన్నది ఇండియాలో ఎలా రెగ్యులేట్ అవుతుందంటే దానికంటూ ఒక చట్టం ఉంది, దట్ ఈస్ జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అన్నమాట. రిజిస్ట్రేషన్ అన్నది మనకి జిఐ రిజిస్ట్రీ చేస్తుంది, ఇది చెన్నైలో ఉన్న ఆఫీస్ మాట. సో ఒక్కసారి మనకి జిఐ ట్యాగ్ గుర్తింపు వస్తే అది ఎన్నేళ్ళ వరకు వర్తిస్తుందంటే 10 years వరకు వర్తిస్తుంది. అండ్ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ దాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఏషియాటిక్ లయన్. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది, ఎందుకంటే నేషనల్ జూలాజికల్ పార్క్ ఢిల్లీ హ్యాస్ రికార్డెడ్ ద బర్త్ ఆఫ్ ద 3 ఏషియాటిక్ లయన్ క్లబ్స్. సో అందుకు ఇది న్యూస్లో ఉంది అన్నమాట. The breeding program at the Delhi Zoo is part of ex-situ conservation. సో ఇక్కడ ఢిల్లీలో ఈ బ్రీడింగ్ ఎందుకు అయిందంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ex-situ conservation. మనకి బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో అంటే మన బయోడైవర్సిటీని కాపాడుకునే మెథడ్స్లో 2 ఉన్నాయన్నమాట. ఒకటి ex-situ అంటాం, ఇంకొకటి
ఇన్ సిటు అంటాం. అంటే ఎక్స్ సిటు ఏంటంటే మనం వీటికంటూ కొన్ని ఏర్పాటు చేసి అంటే మనం ఇప్పుడు బయోడైవర్సిటీ అంటే లైక్ యానిమల్స్ అవన్నీ ప్లాంట్స్ అవన్నీ వాటిని కాపాడుకోవడానికి మనం రెండు విధాలుగా ప్రయత్నిస్తాం. ఒకటి ఎక్సిటు, ఇంకొకటి ఇన్సిటు. ఇన్సిటు అంటే అవి ఎక్కడ నివసిస్తున్నాయో వాటి హ్యాబిటెట్కి వెళ్ళి అక్కడే మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్ ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్ళి మనం రిస్ట్రిక్షన్స్ పెంచుతాం. అంటే హ్యూమన్ యాక్టివిటీ అంటే ఇంకా పులులు అండ్ అలాగే మిగతా జీవరాశులు పెరుగుతున్న ప్రాంతంలో ఎక్కువ మనిషి యాక్టివిటీ ఉండకూడదు అని చెప్పి వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెంచడం, చెట్లు నరకూడదు అని చెప్పి, అలాగే మనుషులు అక్కడ ఇల్లులు కట్టుకోకూడదు, అలాగే అక్కడ ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్ట్ యాక్టివిటీ చేయకూడదు, ఇలా రెగ్యులేషన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇన్సిటు రెగ్యులేషన్ అన్నమాట. మనకి ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవన్నీ మనకి ఇన్సిటు కన్జర్వేషన్ కింద వస్తుంది. ఎక్సిటు కన్జర్వేషన్ ఏంటంటే మనం వాటిని కన్జర్వ్ చేయడానికి వాటినే తీసుకొచ్చి వాటికంటూ అంటే వాళ్ళ న్యాచురల్ హ్యాబిటెట్ కాకుండా మనం వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి వాటిని మనం సంరక్షిస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సిటు కన్జర్వేషన్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్కి అయితే జూ అండ్ ప్లాంట్స్కి అయితే బొటానికల్ గార్డెన్స్ అంటాం కదా. సో ఇలా మనం వాళ్ళ న్యాచురల్ హ్యాబిటెట్స్ నుంచి బయటికి తీసుకొచ్చి కన్జర్వేషన్ చేస్తే దట్ ఈస్ సంరక్షిస్తే దాన్ని మనం ఎక్సిటు కన్జర్వేషన్ అంటాం. సో ఇక్కడ మనకి ఏషియాటిక్ లయన్ కప్స్ పుట్టాయి అన్నారు కదా. సో ఇట్స్ అ పార్ట్, ఇది మనకి ఢిల్లీ జూలో పుట్టాయి. అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎక్సిటు కన్జర్వేషన్ అన్నమాట. అంటే విచ్ ఇన్వాల్వ్స్ ప్రొటెక్టింగ్ అండ్ బ్రీడింగ్ ద థ్రెటెన్డ్ స్పీషీస్ అవుట్ సైడ్ ద న్యాచురల్ హ్యాబిటెట్స్. ఓకే, సో ఏషియాటిక్ లయన్ గురించి మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలి. ఇట్స్ వన్ ఆఫ్ ద 5 బిగ్ క్యాట్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ ఇండియా అన్నమాట. ఓకే, సో మనకి 5 బిగ్ క్యాట్ స్పీషీస్లో ఇండియాలో దొరికిన దాంట్లో ఏషియాటిక్ లయన్ ఒకటి. మీరు మిగతా 4 ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఏషియాటిక్ లయన్స్ ఆర్ స్లైట్లీ స్మాలర్ దెన్ ఆఫ్రికన్ లయన్స్ మాట. ఓకే, సో ముఖ్యంగా మేల్స్ హ్యావ్ లెస్ డెవలప్డ్ మెయిన్స్ లీవింగ్ దే ఇయర్స్ విజిబుల్. ఓకే, సో అంటే మనకి ఏషియాటిక్ లయన్స్కి ఏంటంటే జూలు ఉంటుంది కదా, సింహం జూలు అంటాం కదా, అది మనకి ఏషియాటిక్ లయన్స్కి ఆఫ్రికన్ లయన్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే ప్రామినెంట్ లాంగిట్యూనల్ ఫోల్డ్ ఆఫ్ స్కిన్ అలాంగ్ ద బెల్లీ. సో ఇది మన ఏషియాటిక్ లయన్స్ ఉంటుంది జనరల్గా, కానీ మనకి ఆఫ్రికన్ లయన్స్కి ఈ ఫీచర్ ఉండదన్నమాట. ఈ రెండు ఫీచర్స్ మనకి ఏషియాటిక్ లయన్ నుంచి ఆఫ్రికన్ లయన్కి డిస్టింగ్విష్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ ఇండియాలో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి. ఇన్ ఇండియా కాన్సన్ట్రేట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ ఇన్ అరౌండ్ గిర్ ఫారెస్ట్, మెయిన్లీ ఇన్ గుజరాత్లో ఇవి ముఖ్యంగా ఉంటాయి, ముఖ్యంగా గిర్ ఫారెస్ట్ ప్రాంతంలో, అది కూడా గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అలాగే పనియా వైల్డ్ లైఫ్ శాంచురీ, మిటియాలా వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ బార్డా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ ప్రాంతంలో గుజరాత్కి సంబంధించిన ప్రాంతంలో ముఖ్యంగా ఏషియాటిక్ లయన్ అన్నది ఉంటుందన్నమాట. సో పాపులేషన్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది, అంటే మనం చేస్తున్న కన్జర్వేటివ్ మెజర్స్ అన్నవి ఫ్రూట్ఫుల్ అవుతున్నాయి అన్నమాట. అందుకే ఏషియాటిక్ లయన్ పాపులేషన్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయిందో చూద్దాం. మనకి 16th లయన్ పాపులేషన్ ఎస్టిమేషన్ ప్రకారం ఇండియా హ్యాస్ రిపోర్టెడ్ 32% ఇంక్రీజ్ అన్నమాట. అంటే 674 in 2022, 891 in 2025 మాట. ఇన్ ఇట్స్ లయన్ పాపులేషన్ ఎక్స్క్లూజివ్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ గుజరాత్ బిట్వీన్ 2020 and 2025. సో 32% అన్నది మనకి 5 yearsలో ఇంక్రీజ్ అయిందంటే చాలా మంచి విషయం అనే చెప్పాలన్నమాట. ఓకే, సో కన్జర్వేషన్ స్టేటస్ ఎలా ఉంది? సో మనకి IUCN రెడ్ లిస్ట్లో దీని స్టేటస్ ఏంటి? ఎండేంజర్డ్. అలాగే సైట్స్లో ముఖ్యంగా ఇది అపెండిక్స్ 1లో ఉంది. సైట్స్ అన్నది మనకి ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ అన్నమాట. ముఖ్యంగా లైక్ ట్రేడింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ట్రేడింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ రిలేటెడ్ది మనం చూసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి ట్రేడింగ్ రిస్ట్రిక్షన్స్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి అపెండిక్స్ 1లో. అలాగే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 యానిమల్ కింద ఉంది, అంటే దీనికి హైయెస్ట్ ప్రొటెక్షన్ అన్నది ఉంటాయి అన్నమాట. రీయూజబుల్ రాకెట్స్. నెక్స్ట్ టాపిక్ మనకి రీయూజబుల్ రాకెట్స్ మాట. జపాన్ స్పేస్ ఏజెన్సీ JAXA సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద ఫస్ట్ లిఫ్ట్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టెస్ట్ ఆఫ్ ఇట్స్ ప్రోటోటైప్ రీయూజబుల్ రాకెట్. సో ఇలా రీయూజబుల్ రాకెట్ ఆల్రెడీ మనకి యుఎస్కి సంబంధించిన ఒక స్పేస్ రిలేటెడ్ కంపెనీ SpaceX ఉంది కదా, దానికి ఆల్రెడీ ఉంది, దట్ ఈస్ Falcon 9. అండ్ ఇంకొకటి చైనా కూడా రీసెంట్గా అది ఫస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు రీయూజబుల్ రాకెట్ అంటే ఏంటి? సో రాకెట్ అంటే జనరల్గా మనం శాటిలైట్స్ ఉంటాయి కదా, మనం స్పేస్లోకి పంపించడానికి యూస్ చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్ని మనం
ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్నే మనం రాకెట్ అంటాం ఆర్ లాంచ్ వెహికల్ అంటాం. ఏమంటాం? లాంచ్ వెహికల్ అయినా అంటాం ఆర్ రాకెట్ అయినా అంటాం అన్నమాట. ఓకే, సో ఇది రీయూజబుల్ అంటే మనం జనరల్గా లాంచ్ వెహికల్ అయినా రాకెట్ని అయినా శాటిలైట్ని పెట్టడానికి స్పేస్లో పెట్టడానికి యూజ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ లాంచ్ వెహికల్ ఆర్ రాకెట్ అన్నది మనకి ఒక శాటిలైట్ పెట్టిన తర్వాత ఆ ప్రాసెస్లోనే అది పాడైపోతుంది అన్నమాట. కానీ ఇప్పుడు రీయూజబుల్ రాకెట్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం అంటే మామూలుగా ఇప్పుడు బస్ మనం ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ తిరిగి యూజ్ చేసుకుంటాం కదా, అలాగే మనకి రీయూజబుల్ రాకెట్ అన్నది ఆర్ లాంచ్ వెహికల్ అన్నది మళ్ళీ మనం రీయూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో మనకి ఈ లాంచ్ వెహికల్స్ అన్నది జనరల్గా స్టేజెస్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని చెప్పి. ఓకే, సో మనకి ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అన్నది మనం కంప్లీట్గా ఒక్కసారి శాటిలైట్ పెట్టిన తర్వాత అదే లాంచర్ని ఉపయోగించి మళ్ళీ ఇంకో శాటిలైట్ నేను పెట్టాలనుకున్నాను అనుకోండి. సో అదే మళ్ళీ ఉపయోగిస్తుంటే దానికి ఏ ఫీచర్ ఉండాలి? రీయూజబుల్ లాంచ్ వెహికల్ అయి ఉండాలన్నమాట. సో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని నార్మల్ లాంచర్తో కంపేర్ చేస్తే డిఫరెంట్ టెక్నాలజీ ఉంటుంది. సో దానికోసం వేరియస్ దేశాలు వర్క్ చేస్తున్నాయి. అందులో మనకి స్పేస్ ఎక్స్ సంబంధించిన వాళ్ళకి ఉంది, అది ఫాల్కన్ 9. అలాగే చైనా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది ఆ టెస్ట్. ఇప్పుడు జపాన్ కూడా కంప్లీట్ చేసింది అండ్ ఇండియా కూడా దాని గురించి వర్క్ చేస్తుంది. రాకెట్ ఈస్ యూస్డ్ టు క్యారీ అ స్పేస్ క్రాఫ్ట్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ టు స్పేస్ అండ్ సమ్ టైమ్స్ కాల్డ్ యాజ్ అ లాంచ్ వెహికల్. ఓకే, సో reusable rocket is designed to recover and reuse some or all of its compounds after launch instead of discarding them. చెప్పాను కదా, మనకి జనరల్గా లాంచ్ వెహికల్ రాకెట్ అన్నది మనం ఒక్కసారి ఒక శాటిలైట్ని పెట్టిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ని పెట్టిన తర్వాత మనం దాన్ని యూజ్ చేయమన్నమాట. ఓకే, మధ్యలోనే అది డిస్కార్డ్ అయిపోతుంది. ఓకే, కానీ ఈసారి ఏంటంటే మనం దాన్ని మళ్ళీ తిరిగి ఇంకొక మిషన్ కోసం యూజ్ చేయాలనుకుంటే దట్ ఈస్ రీయూజబుల్ రాకెట్ మాట. సో మన స్టేజెస్లో రాకెట్ లాంచింగ్ అన్నది లాంచ్ వెహికల్ అన్నది స్టేజెస్లో ఉంటుందని చెప్పాను కాబట్టి సో ఏదైనా స్టేజ్ నేను మళ్ళీ తిరిగి ఉపయోగించుకున్నా దట్ విల్ బికమ్ అ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అన్నమాట. ఓకే, సో బెనిఫిట్స్ ఏంటి? రీయూజింగ్ రాకెట్ కాంపోనెంట్స్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూసెస్ లాంచ్ కాస్ట్, ఇంప్రూవ్స్ మిషన్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎన్హాన్సెస్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద స్పేస్ మిషన్. సో ముఖ్యంగా మనకి కాస్ట్ అన్నది రెడ్యూస్ అవుతుంది. ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 1 kg ఆఫ్ పేలోడ్ అంటే నేను ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో స్పేస్లో పెట్టడానికి తీసుకెళ్తున్న వస్తువుని పేలోడ్ అంటానమాట. అంటే ఉదాహరణకి శాటిలైట్ అన్నది పేలోడ్. సో 1 kg ఆఫ్ పేలోడ్ని నేను స్పేస్లో పెట్టడానికి నాకు అరౌండ్ $5,000 అవుతుంది. అదే నాకు రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఉంటే ఈ 1 kg ఆఫ్ పేలోడ్నే నేను $500కే పెట్టేయగలనమాట. సో అంత కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఓకే, సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఉంటే అది ఎకనామికల్ కూడా మనకి అవుతుంది అన్నమాట. ఓకే, ఇండియా ఏం చేస్తుంది? సో ఇస్రో రీయూజబుల్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు డెవలప్ లో కాస్ట్ రీయూజబుల్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట. సో దానికోసం ఇండియా ఏంటంటే దాన్ని లైక్ సక్సెస్ఫుల్గా చేయడానికి ప్లాన్ చేసుకుంటూ స్మాల్ పీసెస్గా స్టేజెస్గా అది టెస్ట్లను చేసుకుంటుంది అన్నమాట. సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ LEX సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ ఆటోనామస్ రన్వే ల్యాండింగ్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్కి ఏంటంటే మనకి స్పేస్లో శాటిలైట్ని పెట్టి తిరిగి మళ్ళీ కిందకు వచ్చి ఒక ఎయిర్ క్రాఫ్ట్లా మనకి గ్లైడ్ అయ్యి ల్యాండ్ అయిపోవాలన్నమాట. అంటే పైన శాటిలైట్ని పెట్టేసి మళ్ళీ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎలా మనకి గ్లైడ్ అయ్యి కరెక్ట్గా సర్ఫేస్ మీద ల్యాండ్ అవుతుందో పాడవకుండా అలా ల్యాండ్ అవ్వాలన్నమాట. సో ఇండియా ఏం చేస్తుందంటే దీన్ని ఈ పర్టికులర్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెస్టింగ్ కోసం దీన్ని డిఫరెంట్ స్టేజెస్గా డెవలప్ చేస్తుంది. సో ఇందులో ఒక స్టేజ్ ఏంటంటే మళ్ళీ తిరిగి అది ఎయిర్ క్రాఫ్ట్లా గ్లైడ్ అయ్యి ల్యాండ్ అవడం, ఇది ఒక్కటే ఒక స్టేజ్లా తీసుకుంది, దానికోసం టెస్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ద RLV LEX ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అంటుంది. టెస్ట్స్ వర్ కండక్టెడ్ అట్ ద ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఇన్ చిత్రదుర్గ, కర్ణాటక అన్నమాట. సో ఇక్కడ ఏం చేసిందంటే యాక్చువల్గా హెలికాప్టర్ లాంటి ఒక యూనిట్ని ఇండియా మనకి కొంత హైట్ వరకు తీసుకెళ్ళింది. ఒక 5 to 6 kilometers, 4 to 5 kilometers తీసుకువెళ్ళి చినూక్ హెలికాప్టర్స్ ఉపయోగించి పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి
దాన్ని కిందకు వదిలేసింది అనమాట. దానివల్ల ఏంటంటే అది సేఫ్గా మనకి ఒక ఎయిర్ క్రాఫ్ట్ లాగా గ్లైడ్ అయ్యి ప్రాపర్గా ల్యాండ్ అయిందో లేదో చెక్ చేయడానికి ట్రై చేసింది అనమాట. చెప్పాను కదా మనకి ఇండియా మనకి ఈ RLV అన్నది రీయూజబుల్ లాంచ్ వెహికల్ అన్నది స్టేజెస్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో ల్యాండింగ్ అన్నది ఒక స్టేజ్ మాట. సో ఈ ల్యాండింగ్ స్టేజ్ని ఇండియా ఈ మధ్య సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అనమాట. ఓకే, ఈ సరస్ ప్లాట్ఫామ్ అన్నది మనకి ఒక డిజిటల్ కాంపోనెంట్ మాట, ముఖ్యంగా రూరల్ ఎంటర్ప్రినర్షిప్ని సపోర్ట్ చేయడానికి. అందుకు ఇది న్యూస్లో ఉంది. దీన్ని ఎగ్జామ్ డైమెన్షన్లో, ముఖ్యంగా గవర్నెన్స్ డైమెన్షన్లో మనం కవర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్ ఈస్ ద అఫీషియల్ e-commerce platform of the Ministry of Rural Development under Deen Dayal Antyodaya Yojana National Rural Livelihood Mission మాట. It connects rural women-led self-help groups, enterprises with the customers across India, offering authentic handcrafted products, handlooms, natural foods, హోమ్ డెకోర్స్ ఎక్సెట్రా అన్నమాట. సో ఇదేంటంటే మనకి దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఉంది కదా, ముఖ్యంగా రూరల్ ఉమెన్కి హెల్ప్ చేయడానికి, చిన్న వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి. సో వాళ్ళకి ఏంటంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని తయారు చేశారనమాట. దీనివల్ల ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు కస్టమర్స్తో లింక్ అవ్వచ్చు అన్నమాట. వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ని అందులో డిస్ప్లే చేస్తారు, డైరెక్ట్గా కస్టమర్స్తో లింక్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, ఫైజ్ అండ్ ఫాల్ట్. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. A study has founded that active fault line beneath the world's largest hydropower project on Brahmaputra river in Tibet could affect its structural stability. సో మనకి బ్రహ్మపుత్ర మీద మనకు ఒక పర్టికులర్ డ్యామ్ అన్నది కన్స్ట్రక్ట్ అవుతుంది. సో ఆ డ్యామ్ అన్నది మనకి ఈ ఫైజ్ అండ్ ఫాల్ట్ మీద ఉంది. సో దానివల్ల ఆ డ్యామ్ అన్నది ఫ్యూచర్లో ఇంపాక్ట్ అవుతుందని న్యూస్లో చెప్తున్నారు. సో మనం ఇది జాగ్రఫీ డైమెన్షన్లో ఈ ఫైజ్ అండ్ ఫాల్ట్ అంటే ఏంటో చూడాలన్నమాట. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ టెక్టానిక్ ఫాల్ట్స్ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయన్ రీజన్. సో మనకి తెలుసు కదా, మనకి ఎర్త్ అన్నది ముఖ్యంగా లిథోస్పియర్. ఎర్త్ మనకి లిథోస్పియర్ అంటాం కదా, పై లేయర్ మనకి క్రస్ట్. ఓకే, సో ఇక్కడ లిథోస్పియర్లో మనకి ఎర్త్ అన్నది మనకి పీసెస్గా అరేంజ్ అయి ఉంది. ఆ పీసెస్నే మనం టెక్టానిక్ ప్లేట్స్ అంటున్నాం అన్నమాట. సో ఈ ప్రతి టెక్టానిక్ ప్లేట్స్కి మధ్యలో మనకి ఫాల్ట్ లైన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ స్ట్రెయిన్ పెరిగితేనే ఇక్కడ మనకి ఎర్త్ క్వేక్స్ రావడం, లేకపోతే వాల్కనోస్ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫైజ్ అండ్ ఫాల్ట్ అన్నది మనకి నెట్వర్క్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయాస్ రీజన్లో. సో మనకి ఈ టెక్టానిక్ ఫాల్ట్ అన్నది ఎక్కడుంది? హిమాలయన్ రీజన్లో ఉన్న టెక్టానిక్ ఫాల్ట్ మాట. దాన్నే ఫైజ్ అండ్ ఫాల్ట్ అంటారు. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై కొలిషన్ ఆఫ్ ఇండియన్ అండ్ యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్స్. సో ఇది ఎలా ఈ పర్టికులర్ ఫాల్ట్ అనేది మనకి ఎలా ఫామ్ అయింది? హిమాలయాస్ దగ్గర ఇండియన్ యూరేషియన్ ప్లేట్ రెండు కొలైడ్ అవుతున్నప్పుడు సో అక్కడ మనకి ఈ ఫాల్ట్ లైన్ అన్నది ఉంది అన్నమాట. ఇట్ హ్యాస్ రిమైన్డ్ యాక్టివ్ సిన్స్ ద ఎర్లీ ప్లెస్టోనిక్ ఏజ్ and continues to exhibit strong activity during the present Holocene epoch. ఓకే, సో ఇదేంటి మనకి జియోలాజికల్ టైం పీరియడ్ అంటారన్నమాట. అంటే ఎర్త్ మనకి ఇవాల్వ్ అయిన తర్వాత, ఎర్త్ ఫామ్ అయిన తర్వాత ఇట్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్ లైన్ అన్నమాట. సో అందులో మనకి డిఫరెంట్ ఏజెస్ ఉంటాయి. మన హిస్టరీని ఎలాగా మనం హ్యూమన్ హిస్టరీని చదువుతాం కదా, హ్యూమన్ ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత సో మనకి హ్యూమన్ హిస్టరీని ఎలా మనం డిఫరెంట్ ఏజెస్లో చదువుతాం, ఏన్షియన్, మిడివల్, అలాగా మనకి ఎర్త్ ఫామ్ అయిన తర్వాత కూడా మనం ఎర్త్ ఏజ్ని జియోలాజికల్ టైం స్కేల్లో చదువుతాం. అందులో ప్లెస్టోసిన్ ఏజ్, హాలోసిన్ ఎపో, ఇలాంటివన్నీ ఒక టైం పీరియడ్స్ మాట. ఎర్త్ ఏజ్ మనం ఎలా ఇవాల్వ్ అయిందో తెలుసుకోవడానికి. సో ఈ పర్టికులర్ ఫాల్ట్ లైన్ అన్నది మనకి ఎర్లీ ప్లెస్టోసిన్ పీరియడ్లో ఫామ్ అయిందని చెప్తుంది. అండ్ ఇది ఇప్పటికి కూడా యాక్టివ్లో ఉంది. దెన్ టైఫూన్ బావి. సో టైఫూన్ బావి అన్నది మనకి జపాన్లో వచ్చింది. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో దీని గురించి తెలుసుకోవాలి. ఫార్మేషన్ అండ్ టైమింగ్. Formed in early July 2026 in North Pacific Ocean. ఇది నార్త్ పెసిఫిక్ ఓషన్లో ఒరిజిన్ అయిన టైఫూన్ మాట. ఓకే, కేటగరైజేషన్ కేటగిరీ 5 ఇంటెన్సిటీ ఆన్ ద సఫీర్-సింప్సన్ విండ్ స్కేల్ మాట. ఓకే, సో ఈ సఫీర్-సింప్సన్ విండ్ స్కేల్ అన్నది మనకి విండ్ స్పీడ్ ప్రకారం ఆ టైఫూన్ ఇంటెన్సిటీని అసెస్ చేస్తుంది అన్నమాట. సో అందులో మనకి ఈ స్కేల్లో 1 to 5 ఉంటుంది. 5 అన్నది మనకి హై ఇంటెన్సిటీ మాట. ఓకే, చూడండి, సస్టైన్ విండ్ స్పీడ్ మనకి 119 to 153 km/h ఉంటే మనకి సమ్ డ్యామేజ్. సో ఇంటెన్సిటీ ఆఫ్ ద టైఫూన్ కుడ్ బి మనకి డ్యామేజ్ అన్నది కొంచెం తక్కువ ఉంటుంది. అదే 154 to 177 km/h ఉంటే డ్యామేజ్ అన్నది ఎక్స్టెన్సివ్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అలాగే 178 to 208 km/h ఉంటే అది డివాస్టింగ్ డ్యామేజ్ అన్నది, అంటే మొత్తం చెల్లా చెదురు చేసేస్తుంది అన్నమాట. 2009 to
209 to 251 km/h ఉంటే క్యాటస్ట్రాఫిక్ డ్యామేజ్ మాట. అలాగే మోర్ దెన్ 252 km/h ఉంటే సివియర్ క్యాటస్ట్రాఫిక్ డ్యామేజ్ మాట. సో ఇప్పుడు ఈ టైఫూన్ బావి మనకి జపాన్లో ముఖ్యంగా పెసిఫిక్ ఓషన్ దగ్గర ఒరిజిన్ అయిన ఈ టైఫూన్ ఇంటెన్సిటీ ఎంత ఉంది, మనకి 5 ఉంది ఈ స్కేల్లో. దట్ ఈస్ సఫిర్ సింప్సన్ విండ్ స్కేల్ మాట. మీరు ఎగ్జామ్లో గుర్తుంచుకోవాల్సింది ఈ పర్టికులర్ టైఫూన్ అన్నది ఎక్కడొచ్చింది, ఏ పర్టికులర్ ఓషన్లో ఆరిజిన్ అయింది, అలాగే మనకి టైఫూన్స్ వాటి ఇంటెన్సిటీని ఎలా మెజర్ చేస్తున్నాం, ఏ స్కేల్ యూజ్ చేస్తున్నాం అంటే సఫిర్ సింప్సన్ విండ్ స్కేల్. Ayushman Bharat Digital Mission. Recently, the Union Health Minister highlighted Ayushman Bharat Digital Mission as one of the world's largest digital health ecosystems, surpassing 93.95 crore Ayushman Bharat health accounts ID మాట. ఓకే, సో అందుకు ఇది న్యూస్లో ఉంది. మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా గవర్నెన్స్ డైమెన్షన్లో వేరే స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి. సో ఈ పర్టికులర్ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మనకి నేషనల్ హెల్త్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈ బాడీ అన్నది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ముఖ్యంగా దీని ఆబ్జెక్టివ్ ఏంటి, టు డెవలప్ అ డిజిటల్ బ్యాక్ బోన్ సపోర్టింగ్ ఇండియాస్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి ముఖ్యంగా ఒక డిజిటల్ సపోర్ట్ ఉన్న ఒక ప్లాట్ఫామే ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మాట. ఓకే, సో ఇందులో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ముఖ్యంగా మనకి 2 కోర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ABHA, దట్ ఈస్ 14-digit యూనిక్ ఐడెంటిఫైయర్ ఫర్ సిటిజన్స్ టు సెక్యూర్లీ స్టోర్ అండ్ షేర్ లాంగిట్యూడినల్ హెల్త్ రికార్డ్స్. సో ఇదేంటంటే ప్రతి పర్సన్కి, ప్రతి సిటిజన్కి మనం ఇందులో మెంబర్ అయితే ఒక యూనిక్ డిజిటల్ కోడ్ అన్నది జనరేట్ అవుతుంది, అది 14-digit మాట. సో దీనివల్ల ఏంటంటే మనం అదే కోడ్ ఉపయోగించి మనం జీవితాంతం యూజ్ చేసుకోవచ్చు. అంటే మేబీ ఒకసారి ఒక పేషెంట్ ఇందులో రిజిస్టర్ అయితే వాళ్ళ రికార్డ్స్ అన్నవి అక్కడే ఉంటాయి అన్నమాట. సో అదే పర్టికులర్ రికార్డ్ని మనం వేరే డాక్టర్కి చూపించవచ్చు, అలాగే వేరే డయాగ్నోస్టిక్స్ పర్సన్కి చూపించవచ్చు, అలాగే మిగతా వాళ్ళకి ఓకే ఇన్సూరెన్స్ పర్సన్ అదే యూజ్ చేయొచ్చు. సో మనకి హోలిస్టిక్గా ఉంటుంది అన్నమాట. రిజిస్టర్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్టర్. సో హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్టర్ అంటే మనకి కావాల్సిన డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా అందరి ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గరే ఉంటుంది అన్నమాట. అలాగే మనకి హెల్త్ ఫెసిలిటీ రిజిస్టర్స్, అలాగే మనకి మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న పబ్లిక్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక దగ్గర ఒక డేటాబేస్లో మెయింటైన్ చేస్తాం. దాన్నే మనం హెల్త్ ఫెసిలిటీ రిజిస్టర్ అని చెప్పి అంటున్నాం అన్నమాట. ఓకే, సో ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే మనం ఈ ఆయుష్మాన్ భారత్ ఇనిషియేటివ్ని ఇంకా ఎఫిషియెంట్గా, ట్రాన్స్పరెంట్గా మనం యూజ్ చేయొచ్చు మాట, అలాగే ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.